welcome back to One TV News with me, Esma. On December 9th, Chief Minister Revanth Reddy marked a historic day for Telangana as he unveiled the newly designed Telangana Thalli statue at the Dr. B.R. Ambedkar Telangana Secretariat. Speaking at this ceremony, the CM highlighted the statue's symbolism, emphasizing that it represents the sacredness of the land, likening it to the reverence we have for our mothers. He stressed that the people of Telangana are advancing towards development and underscored the government's responsibility to ensure welfare schemes benefit every citizen. The Chief Minister also took a stand against political parties opposing the statue, accusing them of having their own agendas, urging the public to ignore such distractions. శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారిని, శాసనసభ అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రుడు బట్టి విక్రమార్క గారిని, పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, పెద్దలు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, పెద్దలు మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారిని, సోదరిమణి మీ అభిమాన నాయకురాలు మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారిని, అదేవిధంగా మంత్రివర్యులు సోదరిమణి కొండా సురేఖ గారిని, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, మిత్రుడు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారిని, మిగతా మంత్రివర్గ సహచరులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు, ఈరోజు ఇక్కడ చూస్తుంటే కృష్ణా గోదావరి నదులు హైదరాబాదు నగరంను ప్రవహిస్తే ఎలా ఉంటుందో తెలంగాణ నలుమూలల నుంచి మా ఆడబిడ్డలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొని ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమంగా చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో పెద్దలు అందశ్రీ గారిని, మిత్రులు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అండ్ ఆర్కిటెక్చర్ గంగాధర్ గారిని, శిల్పి రమణారెడ్డి గారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం, తెలంగాణ కవులు కళాకారులకు సముచితమైన స్థానం ఇవ్వాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం చాలా ముఖ్యమైన అంశం. మిత్రులారా, ఏ ప్రాంతానికైనా ఈ భూలోకంలో గుర్తింపు అస్తిత్వం తల్లి. మన సంస్కృతికి సాంప్రదాయాలకి ప్రతిరూపం తల్లి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ సంస్కృతి మీద సాంప్రదాయాల మీద దాడి చేయడమే కాదు, హవయేళన చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానించిన సందర్భాలు ఎన్నో మనం చూసినాం. అక్కడి నుంచి విద్యార్థి ఉద్యమకారులు అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది, మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం. కానీ ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల
ఈనాడు ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలన్న ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈరోజు ఈ కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆనాడు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణ యువకులు ముఖ్యంగా తాము తిరిగే బండి మీదనే కాదు, తమ గుండెలపై టీజీ అని రాసుకొని తాము కట్టెల్లో కాలిన శాశ్వతంగా పచ్చబొట్టు పొడిపించుకున్న టీజీ ప్రజలకు శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని ఆనాడు టీజీ తెలంగాణ యువకులు గుండెల మీద రాయించుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంటే టీజీ అని కాకుండా టీఎస్ అని నామకరణం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను ఆనాటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యమకారులు, ఏ అమరవీరులు తమ గుండెలపై టీజీ అని రాసుకున్నారో ఆ టీజీనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శాశ్వతంగా పదిలపరిచింది. ఇదే కాదు, ఈనాడు ఇక్కడున్న నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు, విద్యార్థులందరికీ తెలుసు. అదే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ గోడల మధ్య మారు మ్రోగుతున్నది ఈ రోజుకు కూడా జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనమని. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఆనాడు ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది కవులు, కళాకారులు గొంతెత్తి పాడిన సందర్భంలో అందరికీ ఆదర్శంగా నిలబడ్డ అందశ్రీ గేయం రాష్ట్ర గీతంగా మార్చుకుంటామని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు ఎదురు చూసినాం, కానీ ఆనాటి పాలకుల యొక్క ఆలోచన నాకు తెలీదు. ఎందుకో జయ జయ హే తెలంగాణ అనే గీతం రాష్ట్ర గీతంగా అవతరించలేదు. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందశ్రీ గారిని సంప్రదించి వారి ఆలోచనల మేరకు గాయకులతో మాట్లాడి ఈనాడు అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుకోవడమే కాదు, రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఆ గాయకుడు, ఆ రచయిత అందశ్రీని సన్మానించుకోవడం జీవిత కాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం. ఇంత గొప్ప అవకాశం, అదేవిధంగా రాష్ట్ర సాధన సమయంలో రాజకీయ A new rule banning photography and videography within the Telangana Assembly premises has sparked strong criticism from the opposition. Warning boards have been placed in the Assembly lobby, signaling the restriction. The opposition, particularly the BRS, has condemned the decision, accusing the government of imposing the ban to prevent footage of their protest from being circulated. Previously, such a ban did not exist, making this rule a significant change. The BRS has labelled the move as undemocratic and authoritarian, alleging that it is an attempt to the government to suppress opposition voices within the assembly. In the midst of the ongoing deadlock in parliament, opposition parties have submitted a no-confidence motion against Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankar. The motion introduced by the Opposition Alliance India bloc was submitted to the Rajya Sabha Secretary General at 1:37 p.m. and carries the signatures of 60 members. The motion calls for the removal of Dhankar under Article 67B of the Constitution, accusing him of bias and not allowing adequate opportunities for members to speak in the House. A key point of contention is the incident from the previous day when Chairman Dhankar prevented Mallikarjun Kharge from speaking. Notably, the motion has not been signalled by Sonia Gandhi or any party floor leader. Jammu and Kashmir Chief Minister Omar Abdullah has described the Rohingya refugee issue as a humanitarian crisis, urging the central government to adopt a clear and compassionate policy. He stated that if repatriating the refugees is feasible, it should be done, but if not, their lives should not be put at risk. Abdullah emphasized that as long as the Rohingya refugees remain in India, it is the country's responsibility to treat them humanely.
He called on the central government to approach the issue from a humanitarian perspective, highlighting that a civilized nation like India should care for their refugees in line with its traditions. मरकजी हुकूमत ये तय करे कि उनके लिए करना क्या है। अगर उन्हें वापस भेजना है तो वापस भेजिए, अगर भेज सकते हो तो भेजिए, अगर नहीं भेज सकते हो तो फाका उनको यहाँ मार तो नहीं सकते हो ना, या ठंड से उनको मार नहीं सकते हो। गवर्नमेंट ऑफ इंडिया ये बताए कि इनके साथ करना क्या है। जब तक वो यहाँ पे हैं तब तक तो उनका थोड़ा बहुत तो देखभाल आपको करना होगा। हमने उनको यहाँ लाके बसाया नहीं, उनको लाया गया, यहाँ बसाया गया। अगर मरकज़ की पॉलिसी बदल गई है तो उठा के ले लीजिए उनको, जहाँ ले लेना है ले लीजिए, लेकिन जब तक यहाँ पे हैं उनको जानवरों के साथ उनका सलूक तो नहीं किया जा सकता ना। इंसान है, इंसान के तौर पे उनके साथ सलूक किया जाना चाहिए। बांग्लादेश और हमारे मुल्क के रिश्तों में थोड़ा सा तनाव तो है हालात को लेके। अब फॉरेन सेक्रेटरी साहब वहाँ मीटिंगें कर रहे हैं, हालात को सुधारने की कोशिश की जा रही है ना, कि हम दोस्त बदल सकते हैं, पड़ोसी बदल नहीं सकते। पड़ोसियों के साथ अच्छे ताल्लुकात बने रहें, ये शायद हमारी एक मजबूरी भी है और होना भी ऐसे। As preparations for the Delhi Assembly elections heat up, political parties are finalizing their candidates in a significant move. Asaduddin Owaisi's party, All India Majlis Ittehad Muslimin, has announced Tahir Hussain, who was previously accused in the Delhi riots, as its candidate. Hussain, formerly a member of the Aam Aadmi Party, will now contest from the Mustafabad Assembly constituency as an AIMIM representative. Owaisi made the announcement on his social media platform X, revealing that Hussain, along with his family and supporters, has decided to join AIMIM. A meeting in the Madhya Pradesh Bharatiya Janata Party Parliamentary Party was held in New Delhi, where the Jan Kalyan Pro, marking the completion of 1 year of the state government, was discussed in detail. Chief Minister Dr. Mohan Yadav, BJP State President and MP Vishnu Dutt Sharma, and State Organization General Secretary Hitanand addressed the gathering. Dr. Yadav outlined various programs planned under the Jan Kalyan Pro, which will take place from December 11 to 26 to commemorate the 1-year anniversary of the state government's tenure. वो जो 11 दिसंबर से लेकर 26 दिसंबर तक इसका आयोजन किया जाएगा। इस आयोजनों के लिए वृहद स्तर पर अलग अलग प्रकार के कामों को जोड़ते हुए लगभग 18,354 करोड़ के विकास कार्यों का भूमि पूजन लोकार्पण इस अभियान में किया जाएगा। संपूर्ण प्रदेश में 28 स्थानों पर ये तो चल रहा है, ये चलते है। अब आ रही? नमस्कार, आप तो आ रही है? मैं चल रही है बात बिल्कुल। मध्य प्रदेश में विधानसभा चुनाव के बाद 1 वर्ष इस सरकार का हो रहा है। ऐसे में सरकार के स्तर पर हमने 2 प्रकार के अलग अलग अभियान और पर्व 2 तरह से मनाने का प्रयास किया गया। एक हमारी जन कल्याणकारी योजनाओं को नीचे तक पहुंचाने के लिए, जनहितैषी हितग्राहियों के लिए नगरीय स्तर पर सभी वार्डों में, पंचायत स्तर पर गांव-गांव के अंदर तक हमारी 56 प्रकार की जनहितैषी योजनाओं को लेकर के हमारे वार्ड के अंदर पार्षद, वार्ड के अंदर के अधिकारी, कर्मचारी, नगरीय स्तर पर नगर निगम आयुक्तों को हमने इसका नोडल ऑफिसर बनाया है, जो 11 दिसंबर से लगा करके 26 जनवरी तक लगातार 40 दिन तक हमारे विभिन्न प्रकार की जनहितैषी योजनाओं को लेकर के जनता के बीच जाकर के जो हितग्राही पात्र पाए जाएंगे उन सबको वह सारी योजनाओं का लाभ दिलाने के लिए अभियान चलाने का निर्णय किया है। इसी प्रकार से जन कल्याण पर्व के माध्यम से हमारी बड़ी बड़ी योजनाओं को लेकर के प्रदेश के स्तर पर हमने कुछ कार्यक्रम बनाए जो लगभग एक पखवाड़ा के रूप में लगेंगे, जिसको हमने नाम दिया जन कल्याण पर्व के माध्यम से, जिसमें लगभग 18,354 करोड़ के विभिन्न प्रकार के विकास कार्यों का भूमि पूजन और लोकार्पण
अलग अलग अवधि में किया जाना प्रस्तावित किया गया है। खास करके हमारे लिए यशस्वी प्रधानमंत्री के आशीर्वाद से हमारे नदी जोड़ो अभियान में हमें बड़ी सफलता मिली है। नदी जोड़ो अभियान में केन बेतवा ये बहुत बड़ी वृहद योजना है। स्वर्गीय भारत रत्न अटल बिहारी वाजपेयी जी ने स्वप्न देखा था कि यह नदी जोड़ो अभियान होना चाहिए। यशस्वी प्रधानमंत्री के आशीर्वाद से भारत की पहली नदी जोड़ो अभियान की पहली योजना केन बेतवा, जो बुंदेलखंड और यूपी दोनों राज्यों के मध्य में लगभग 1 लाख करोड़ की ये योजना है, जिसके माध्यम से हमारी इस योजना के पहले चरण का भूमि पूजन लोकार्पण माननीय प्रधानमंत्री जी समय देंगे, तो हम इस पखवाड़े के अंदर ही इस योजना को रखने जा रहे हैं। एक 20 वर्ष से ज्यादा समय से पार्वती काली सिंध चंबल योजना पे भी हमने सहमति दी है कि हमारे राज्य और राजस्थान दोनों के हित सामान्य है और सहज है। ऐसे में पुराने काल में लंबे समय तक इस योजना को, चूंकि राजनीतिक क्षेत्र में कठिनाई ये रहती कि विपरीत राजनीति के जब राजनेता सरकार बनाते हैं तो कमोबेश इसकी कीमत हमको चुकाना पड़ी है, लेकिन अब भाग्य से राजस्थान और मध्य प्रदेश दोनों की एक ही दल की राजनीति के कार्यकर्ता होने के नाते से यशस्वी प्रधानमंत्री का इस आग्रह से हमने भी कहा कि पार्वती काली सिंध चंबल तीनों का जल आगे जाकर जमुना और जमुना से गंगा में जाता है, अर्थात गंगा बेसिन की नदियां हैं। तो हमारे लिए ये बड़ी योजना पे काम करने का हमने निर्णय किया है। हमने सहमति दी है। आमतौर पर इस पे हाई कोर्ट, सुप्रीम कोर्ट, मध्य प्रदेश सरकार बहुत दिनों तक लड़ती रही है, लेकिन हमने इसमें समाधान दिया है कि इसकी जरूरत नहीं है, ये दोनों राज्यों के लिए बेहतर होगी। तो 10 जिले हमारे और बाकी के 13 जिले राजस्थान के, दोनों के बीच में इसका भी एक हमने अपनी जल शक्ति मंत्रालय के माध्यम से स्वीकृति दी, जिसमें In response to the ongoing controversy surrounding George Soros, Priyanka Gandhi has dismissed the allegations as nonsense and baseless. She accused the opposition party and certain forces of deliberately raising these issues to divert attention from the Adani issue. Speaking on behalf of her party, Priyanka emphasized that such allegations lack any foundation and are meaningless. Her statement has sparked significant political debate and become a major talking point in political circles. क्यों नहीं उठाए? जो बड़ी बड़ी बिजली की बिल आ रही हैं सबकी, आप जाइए यूपी में किसी भी गांव में जाइए और देखिए किसान क्या कहते हैं, कितनी बड़ी बड़ी बिजली की बिल आ रही हैं। और ये एलिगेशंस क्या हैं, क्या कहा जा रहा है यूएस में, किस लिए उनको चार्जशीट किया है, जो भी किया है यूएस में, इंडाइटमेंट कहते हैं उसको, क्यों किया है? क्योंकि उनका कहना है कि हज़ारों करोड़ के घूस दिया है इन्होंने ताकि जनता की बिजली की बिल ये बढ़ा पाएँ, ताकि जो बिजली जनता को बेच रहे हैं वो महंगी हो जाए और ये लोग पैसे बनाए। तो हम क्यों ना उठाएं ये मुद्दा? नहीं, वो उनका कहना है कि सोरोस पे भी चर्चा होनी चाहिए। What do you have to say on that, ma'am? Ma'am, on this George Soros link, what do you have to say on that? उनका कहना है I think it is the most ridiculous thing they could come up with. They're talking about some 1994. Nobody has any record of it. I don't know what they're talking. Nobody knows what they're talking about. The only reason they're doing it is they do not want to discuss Adani. On December 9th, the Canlaw volcano in central Philippines erupted, sending a plume of ash as high as 3 kilometers into the sky. The Philippines Institute of Volcanology and Seismology has warned that the eruption could continue, posing a threat in the coming days. Thermal and X-ray cameras show a high density of hot lava and rocks, with large amounts of hot ash and mud descending from the mountain at hundreds of feet per second. In response, the Philippines Civil Defense Office has begun evacuating 87,000 people to safer areas. In a tragic incident in Turkey, 5 military personnel were killed in a head-on collision between 2 military helicopters. Media reports confirmed that all the fatalities were aboard the same helicopter, while the other helicopter managed to land safely. One individual sustained injuries in the crash and has been immediately hospitalized for treatment. The incident is under investigation. That's all for today. Stay connected for more updates. Thank you.